సైబర్ మోసగాళ్లున్నారు జాగ్రత్త. ముఖ్యంగా తెలంగాణలో కొత్త తరహా మోసాలకు సైబర్ నేరగాళ్లు తెరతీసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 6 గ్యారెంటీల కోసం ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మీ ఫోన్కు ఓటీపీ వచ్చిందంటూ ఎవరైనా అడిగితే నమ్మొద్దని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఓటీపీలు రావని కూడా చెబుతున్నారు. సైబర్ మోసగాళ్లున్నారు జాగ్రత్త. ముఖ్యంగా తెలంగాణలో కొత్త తరహా మోసాలకు సైబర్ నేరగాళ్లు తెరతీసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 6 గ్యారెంటీల కోసం ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మీ ఫోన్కు ఓటీపీ వచ్చిందంటూ ఎవరైనా అడిగితే నమ్మొద్దని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఓటీపీలు రావని కూడా చెబుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రభుత్వం 6 గ్యారంటీల పథకాలకు ప్రజలు చాలా మంది ఇప్పటికే అప్లై చేసుకున్నారు. అయితే కొత్త సైబర్ మోసానికి తెర తీసే అవకాశం ఉంది అని కూడా పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. పోలీసులు ఏ విధంగా ఈ అవేర్నెస్ ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజాపాలనకు సంబంధించి 6 గ్యారంటీలని ప్రభుత్వం అప్లికేషన్ ద్వారా ప్రజల నుండి తీసుకుంది. అందులో ఫోన్ నెంబర్స్ అందరూ కూడా ఫిల్అప్ చేశారు. ఆ ఫోన్ నెంబర్ కి సంబంధించి కొందరు ఇప్పటికే సైబర్ నేరగాళ్లు ఆ ఫోన్స్ కి ఫోన్ చేసి గ్యారంటీలు కావాలంటే మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పేసి కొన్ని కేసులు నిన్న పోలీసుల దృష్టికి రావడంతోనే వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అప్లికేషన్ తీసుకున్న దాంట్లో మీకు ఎలాంటి ఓటీపీ రాదు, ఇట్లాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి, గ్యారంటీలకు సంబంధించి నేరుగా మీతోని మాట్లాడి మీ దగ్గరికి సంబంధించి వివరాలు తెలుసుకుంటారు అధికారులు తప్ప ఓటీపీలు వచ్చి ఆ ఓటీపీలను తిరిగి మాకు చెప్పండి అని చెప్పి ఎవరు చెప్పరని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే సైబర్ నేరస్తులు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కాబట్టి ఇప్పుడు 1 కోటికి పైగా అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి ఇదంతా ప్రజలు అప్లికేషన్లు ఇచ్చారు, ఒక అయోమయంలో ఉంటారు కాబట్టి వచ్చిన ఓటీపీలను చెప్తే ఖచ్చితంగా బ్యాంకులు ఖాళీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఫోన్లకి ఓటీపీ కానీ గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్ చేసే వారికి సంబంధించిన మీ వివరాలు ఎవరికి చెప్పొద్దని చెప్పేసి కూడా పూర్తిగా అలర్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.